ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి వాగ్దానపూరితమైన మాట యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. శ్రమలలో, బాధలో, ఆవేదనలో ఉన్న యిర్మీయాకు దేవుడు అభయమిచ్చుచున్నాడు. నిశ్చయముగా నీకు మేలు చేయాలని నేను నిన్ను బలపరుచుచున్నాను. అవును దేవుని బిడలారా, మనము శ్రమలలో, అవమానములో, బాధలో ఉన్నప్పుడు మనము బలము ఉడిగిన వారమై నీరసపడిపోతూ ఉంటాము. వేదనతో కన్నీళ్లలో మనము మునిగి బలహీనపడి ఉంటూ ఉంటాం. అలాంటి సమయములో మన హృదయము తల్లడిల్లుతుంది. ఆదరణకర్త అయిన దేవుడు నీతోను, నాతోను చెబుతున్న మాట ఏమిటంటే, నిశ్చయముగా నీకు మేలు చేయాలని నేను నిన్ను బలపరుచుచున్నాను అని అంటున్నాడు. నీకు మేలు చేయాలని నేను నిన్ను బలపరుచుచున్నాను అని ప్రభు చెబుతూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, మీకు మేలు చేయుటకై ఆయన మిమ్మలను బలపరచును. మీ శక్తికి మించిన శక్తిని దేవుడు అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించును. 450 మంది బయలు ప్రవక్తలను సంహరించిన తరువాత యెజెబెలు రాణి తన ప్రాణమును తీయడానికి వెతుకుచున్నదని దైవజనుడైన ఏలియా విని మనస్సునందు కృంగి నీరసపడినాడు. అయితే దేవుడు అతన్ని బలపరిచి, అతడు ఒక బదిరి వృక్షము కింద నిద్రిస్తూ ఉండగా, అతడు నిద్రించి లేచిన తర్వాత ఒక అప్పమును, నీళ్ల బుడ్డిని ప్రభు అక్కడ ఉంచాడు. ఆ అప్పము తిని ఆ నీరు తాగినప్పుడు దేవుని దూత తన్నది, ఇదిగో నీ ప్రయాణమునకు కావలసిన శక్తిని నేను నీకు ఇచ్చి ఉన్నాను అనను. 40 రాత్రింబగళ్ళు అతడు నడవవలసినటువంటి నడకకు కావలసిన శక్తిని దేవుడు అతనికి అనుగ్రహించినాడు. దేవుడు అతనికి మేలు చేసినాడు. దేవుడు తన సన్నిధికి అతన్ని పిలుచుకున్నట్లుగా అతన్ని బలపరిచినాడు. ఈ దినమందు దేవుడు నీకు మేలు చేయుచున్నాడు. నిన్ను బలపరచుచున్నాడు. నీ శత్రువుల ఎదుట ఆయన నిన్ను బలపరిచి, నిన్ను తన శక్తితో నింపి నీకు సహాయము చేయు గొప్ప దేవుడు ఆయన. నిశ్చయముగా నేను నీకు మేలు చేస్తానని చెప్పిన దేవుడు తన మేలు చేత నిన్ను తృప్తిపరిచి మిమ్మలను ఆశీర్వదించునుగాక. శ్రమలలో కృంగిపోకండి, వేదనలో బాధపడకండి. అయ్యో, ఈ శ్రమలలో నుండి నేను ఎలా బయటపడగలుగుతాను అని అనుకోకండి. మీకు మేలు చేయడానికి ఆయన మిమ్మలను బలపరిచి, మీ శక్తికి మించిన శక్తినిచ్చి మిమ్మలను ఆశీర్వదించు గొప్ప దేవుడు మీకు తోడుగా ఉన్నారన్న సత్యమును మీరు గుర్తెరగండి. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడలను మేలు చేత మీరు తృప్తిపరిచి వారిని బలపరచమని నీ కృపాకరములకు నీ బిడలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.